ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమ వంశనాయకమణేర్గోపాలసూరే సుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్య నిష్టాన్వితాం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం ஸ்ரீமத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கழலினை கீழ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷாணாம் சுலப ஸ்ரீதர சதா. காவலில் புலன வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு உழிதருகின்றோம் நமந்தமர் தலைகள் மீதே மூலகொண்டு உமிழந்த முதல்வா நின்னாமம் கற்றா ஆவலிப்புடமை கண்டாய் அரங்கமா நகருளானே. பச்சைமா மலை போல் மேனி பவளவாய் கமலச் செங்கன் அச்சுதா அமரரேரே ஆயர்த்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாளும் அச்சுவை பெருனும் வேண்டேன் அரங்கமா நகருளானே. வேதநூல் பிராயும் 100 மனிசர்தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்றதில் 10 ஆண்டு பேதை பாலகனதாகும் பிணிபசி மூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டேன் அரங்கமா நகருளானே. மொய்த்தவல் வினையுள் நின்று 3 ஜுத்த உடைய பேரால் கத்திர பந்துமன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியரானார்க்கு இறங்கும் நம் அரங்கனாயா. இத்தனை பெத்துமந்தோ பிறவையுள் பிறங்குமாறே வெண்டிரால் சுகங்கள் உயப்பான் பெரியதோர் இடும்பை பூண்டு உண்டிரா கிடக்கும் போதும் உடலுக்கே கரைந்து நைந்து தன் துஷாய் மாலை மார்பன் தமர்களாயப்பாடியாடி தொண்டு பூண்டு அமுதமுண்ணா தொஜும்பர் சோறு உகக்குமாறே. தொண்டரடிப்பொடி ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఆళ్వార్లు 5వ పాసురంలో చారువాకులు అనేటటువంటి వారు ఈ లోకంలో ఈ లోకమంతా సంసారమంతా కూడా దుఃఖ పరంపరలతో నిండి ఉన్నది అని ఆళ్వార్లు అనుగ్రహిస్తూ ఉంటే, చక్కగా స్త్రీలు నడిచేటటువంటి ఈ లోకంలో దుఃఖమేముంటుంది ఆళ్వారే? ఈ విషయానుభవం, ఈ శరీరంతో చక్కగా విషయానుభవం చేస్తూ సుఖాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి ఈ లోకంలో అసలు దుఃఖం అనేటటువంటిది ఉంటుందా? అంతా సుఖమే కదా అని చెప్పేటటువంటి ఆ చారువాకులు అనేటటువంటి వారు చెప్పినటువంటి దానికి ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నారు. మనం ఏ విషయాలైతే సుఖాలని అనుకొని వాటిని పొందడానికి అనేక ప్రయాసలు పడుతున్నామో అవన్నీ కూడా అశాశ్వతమైనవి, అల్పమైనవి, అస్థిరమైనటువంటివి, అనన్య దోషములు కలిగినటువంటివి అన్న విషయాలన్నిటినీ కూడా మనకి తెలియచేస్తూ తంతుజాయ్ మాలె మార్బన్ తమర్గళాయ్ పాడియాడి తొండు పూండు అముదమున్నా. మనం ఉండవలసినటువంటి స్వరూపం ఏమిటి అంటే అదిగో చల్లటి తులసిమాలను ధరించి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడికి తమర్గళాయ దాసులమై ఉండి ఆయన వైభవాన్ని స్తుతించి ఆయన గురించి ఆయన లీలలు చేష్టితాలన్నిటినీ కూడా మనం అనుభవించి ఆ అనుభవం మనసులో ఇమడక మనని ఉన్న చోట ఉండనీయకుండా మన చేత నృత్యాలు చేయిస్తూ ఉంటే అలా ఆ రసానుభవం అనేటటువంటి అమృతాన్ని సేవిస్తూ చక్కగా ఉజ్జీవింపవలసి ఉండగా తొజుంబర్ సోరు ఉహక్కుమారే. నీచులమైనటువంటి మనమందరం కూడా అన్నం గురించి, సాధం గురించి, సాపాటు గురించి ఇంత ప్రయాసపడుతున్నారే, ఈ శరీర రక్షణం చేసుకోవడం కోసం సాపాటు గురించి ఇంత ప్రయాసపడుతున్నారే అని మన స్థితిని చూసి ఆళ్వార్లు వారి యొక్క దుఃఖాన్ని
చూపిస్తూ మనమందరం కూడా సుఖంగా మనం తరించవచ్చు. ఏ విషయాలనైతే పొందడానికి ఈ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామో అంతకన్నా సుఖంగా పరమాత్మని పొందొచ్చు అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. నిన్నటి రోజున పెరియదోర్ ఇడుంబై పూండు అన్న విషయాన్ని సేవిస్తున్నాం. పూండు అంటే తెచ్చి పెట్టుకోవడము. మనం అందరం కూడా ఇదేవో సంసారంలో ఉండేటటువంటి సుఖాలు నిజంగా సుఖాలేమో, వాటిని పొందాలి అనేటటువంటి ప్రయత్నంలో దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. పెరియదు ఓర్ ఈడుంబై. పెరియదు అంటే పెద్దదైనటువంటిది, ఒక విలక్షణమైనటువంటిది. ఈడుంబై అంటే దుఃఖ సమూహాలన్నింటినీ కూడా తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నాము. సుఖాల్ని అనుభవిస్తున్నాము అని అనుకుంటూ దుఃఖాలనే అనుభవిస్తున్నాము అని ఇక్కడ మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? అళవు ఇరంద సుఖత్తై అనుభవిక్క కోళి అళవిరంద దుఃఖత్తై ఆ ఎత్తు ఏరిట్టి కొళ్ళవదు. అళవు అంటే హద్దు ఇరంద. అళవు ఇరంద హద్దు లేనటువంటి సుఖాన్ని అనుభవించాలి అని ప్రయాసపడుతూ అని తలుస్తూ హద్దు లేనటువంటి దుఃఖాన్ని తెచ్చి మన శిరస్సు మీద తెచ్చి పెట్టుకుంటున్నాము. అంటే మనం సుఖాల్ని అనుభవించాలి, హద్దు లేనటువంటి సుఖాల్ని అనుభవించాలి అని అనుకుంటూ వాటి కోసం ప్రయాసపడుతూ చివరికి ఏం తెచ్చిపెట్టుకుంటున్నాము అంటే హద్దు లేనటువంటి దుఃఖాన్నే తీసుకొచ్చి పెట్టుకొని వాటినే దుఃఖాలనే అనుభవిస్తున్నాము అని చెప్తున్నారు. ఎలా ఉంది మనం విషయాల గురించి ప్రాకులాడటం, పరమాత్మని చేరుకోవటం అనే దానికి తారతమ్యాన్ని చూపిస్తూ ఇక్కడ పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు విషయాలని పొందటము దుఃఖతరమైనటువంటిది, కష్టతరమైనటువంటిది, క్లేశంతో కూడినటువంటిది. వాటిని పొందిన తర్వాత పొందేటటువంటి అనుభవము దుఃఖజనితమైనటువంటిది, దుఃఖమయమైనటువంటిది. అలా కాకుండా పరమాత్మ విషయము అతి సులభంగా పరమాత్మని చేరుకోవచ్చు. అలా చేరుకున్న తర్వాత మనం పొందేటటువంటిది నిత్యమైనటువంటి ఆనందము అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓ రంజలి ఉండురుక్క మాటాద విషయత్తానే పత్తిత్తు. ఎలా ఉంటుంది అంటే ఒక అంజలి సమర్పిస్తేనే కరిగిపోయేటటువంటి విషయాన్ని పట్టుకోకుండా ఇంత ప్రయాసపడి పొందేటటువంటి దుఃఖాల గురించి వెంపట్లాడుతున్నారేంటర్రా అని ఈ సంసారంలో ఉండేటటువంటి వారందరికీ చూసి ఆళ్వార్లు దుఃఖిస్తున్నారు. ఒక్క అంజలి సమర్పిస్తే చాలు కదా పరమాత్మ కరిగిపోతాడు. మనం ఏమి చేయాలి? ఆయన గురించి ప్రయాసపడాలా? రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఒంటిని శ్రమ పెట్టుకొని ఆయనను పొందడానికి శ్రమ పడాలా? లేదు. ఒక్క అంజలి ఘటిస్తే చాలు. ఓరంజలి ఉండరుక్క మాటాద విషయత్తే. ఒక అంజలి సమర్పిస్తేనే ఉండలేనటువంటి వాడు దాన్నే గొప్ప భారంగా ఇక్కడ సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా దుఃఖాలన్నిటినీ కూడా వీరు మోస్తూ ఉంటే పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఒక అంజలి మనం సమర్పిస్తే ఆ అంజలినే ఒక పెద్ద భారంగా, ఒక మేరు పర్వతంగా ఆయన భావిస్తూ ఉంటాడు, ఆయన మోస్తూ ఉంటాడు. ఆ అంజలి సమర్పిస్తే చాలు కరిగిపోయేటటువంటి ఆ రంగనాథుడు ఉండగా అంత సులభంగా రంగనాథుడిని పొందేటటువంటి స్థితి, అధికారం మనందరికీ, యోగ్యత మనందరికీ ఉండగా, అంత విలక్షణమైనటువంటి తత్వము ఆ శ్రీరంగనాథుడు ఉండగా అతన్ని విడిచిపెట్టి ఈ విషయాల గురించి ఎందుకు ప్రాకులాడుతున్నారు అంటున్నారు. అలాంటి విషయం కాదు కదా ఈ క్షుద్రమైనటువంటి విషయాలు. ఒక అంజలికి కరిగిపోయే విషయం లాంటి గొప్ప విషయాలు కాదు కదా ఈ సంసారంలో ఉండేటటువంటి విషయాలు అని చెప్తున్నారు. సుసుఖం కర్తుమిచ్చతి ఎంగిరపడియే సాధన వేళయే తుడంగిర సిక్కుం విషయమన్ రే. ఇక మనం అనుభవిస్తున్నటువంటి విషయాలు ఎలాంటివి కావు అంటే సుసుఖం కర్తుమిచ్చతి ఎంగిరపడియే సాధన వేళయే తుడంగిర సిక్కుం విషయమన్ రే అంటున్నారు. భగవంతుణ్ణి పొందడానికి అనేక మార్గములు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనేటటువంటివి ఆ భగవంతుని పొందడానికి ఉండేటటువంటి సాధనములు. ఆ మూడిటిలో కూడా భక్తి యోగం అనేటటువంటిది ఎలాంటిది అంటే సుసుఖం కర్తుమిచ్చతి. ఆ భక్తి యోగం అనేటటువంటిది ప్రారంభించిన వెంటనే
అది మనకి సుఖాన్ని కలగజేస్తుంది. అలా సాధన వేళలో కూడా, సాధించేటటువంటి సమయంలో కూడా మనం చివరి పురుషార్థాన్ని సాధించడం కోసం ఒక సాధనని, ఒక ఉపాయాన్ని పట్టుకుంటాం కదా, ఆ ఉపాయాన్ని ఆచరించేటటువంటి సమయంలో కూడా సుఖాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది, ఒక రసానుభవాన్ని కలిగించేటట్టుగా ఉంటుంది భగవంతుని యొక్క తత్వము. సహజంగా ఈ లోకంలో ఏదైనా ఒక విషయాన్ని పొందాలి అనుకుంటే ఆ విషయాన్ని, ఒక ఆనందాన్ని పొందాలి, ఒక విషయాన్ని పరిగ్రహించి దాని ద్వారా ఒక ఆనందాన్ని పొందాలి అని అనుకుంటే ఆ విషయాన్ని, ఆ ఆనందాన్ని పొందడానికి ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక మంచి టీవీ కొనుక్కుందాం, పెద్ద టీవీ కొనుక్కుందాము అని అనుకున్నాం అనుకోండి, దానికి ఒక 50,000 1,00,000 సంపాదించాలి. టీవీ కొనుక్కుంటే పొందేటటువంటి ఆనందం కోసం మనం ఈ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు సంపాదించవలసి ఉంటుంది. ఆ సంపాదించేటటువంటి ప్రక్రియ కష్టంతో కూడుకున్నటువంటి, నిద్ర లేక శ్రమిస్తూ రోజు ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగమే మనస్సు ప్రశాంతత లేక దేహానికి క్లేశాన్ని కలిగిస్తూ చేసేటటువంటి శ్రమపడి ఆ డబ్బుని ఆర్జించి తద్వారా టీవీని కొనుక్కుంటూ ఉంటాం. అలా ఈ లోకంలో ఒక విషయాన్ని పొందాలి, ఒక ఆనందాన్ని పొందాలి అంటే దానికి చేయవలసినంత సాధన కూడా దుఃఖభూయిష్టంగా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక మధురమైనటువంటి పదార్థం భుజించాలి అని అనుకున్నాం, కానీ ఆ మధురమైనటువంటి ఆ పదార్థం తింటే వచ్చేటటువంటి ఆనందం పొందడానికి ఆ మధురమైనటువంటి పదార్థం చేసుకోవడానికి కలిగేటటువంటి ప్రయాసం ఉంటుంది కదా. ఆ పదార్థం చేసుకోవడానికి కొన్ని గంటలు శ్రమ పడితే అప్పుడు ఒక మంచి మధురమైనటువంటి పదార్థం మనకి అందుతుంది. ఆ మధురమైనటువంటి పదార్థాన్ని స్వీకరిస్తే మనకి ఆనందం కలుగుతుంది. అలా ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక విషయాన్ని పొందడం కోసం చేసేటటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉంటుందో, ఆ ఉపాయం, సాధనం పొందడానికి ఉపయోగపడేటటువంటి సాధనం ఏదైతే ఉంటుందో అది దుఃఖంతో, క్లేశంతో కూడి ఉంటుంది. కానీ పరమాత్మ అలా కాదు. పరమాత్మని పొందడానికి ఉండేటటువంటి ఆ భక్తి యోగం అనేటటువంటిది ఉందే, అది సాధన వేళలో కూడా ఆనందాన్ని కలగజేస్తుంది. పొందిన తర్వాత కూడా ఆనందమయ అనేటటువంటి పరమాత్మని మనం పొందుతాం కాబట్టి అది ఆనందంగానే ఉంటుంది. ఆ పరమాత్మ భక్తి యోగాన్ని పురస్కరించుకొని పరమాత్మని పొందటం అనేటటువంటిది మొదటి నుంచి చివరి వరకు కూడా ఆనంద రసముతోటి నిండి ఉంటుంది అని చెప్తున్నారు. సుఖం కర్తుమిచ్చతి, నువ్వు పరమాత్మని పొందాలి అని భావన నీ మనసులో కలిగిన దగ్గర నుంచి పరమాత్మ పాదాలు చెంతకి చేరేంత వరకు ఆ ప్రయాణం అంతా ఉందే, అదంతా కూడా ఆనందంతో నిండి ఉంటుంది. సాధన వేళయే తుడంగి రసిక్కుం విషయమన్రే. సాధన వేళలో కూడా ఆ రసానుభవం అనేటటువంటిది ఉంటుంది. భక్తి అంటే ఏమిటి? ఎడతెరిపి లేకుండా ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణమును అనుసంధిస్తూ ఆయనని ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్నట్టుగా ఆయనని మనసులో ధ్యానిస్తూ, ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని సేవిస్తూ, ఆయన కళ్యాణ గుణముల్ని నిత్యము స్మరిస్తూ ఉండడమే భక్తి అనేటటువంటి, భక్తి యోగం అనేటటువంటిది. అలా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నప్పుడు, ఆయన యొక్క కళ్యాణ గుణములు తలుచుకుంటున్నప్పుడు ఎప్పుడూ సుఖంగానే ఉంటుంది. ఆయన కటాక్షించినా కటాక్షించకపోయినా ఆ సాధన ఆ ఉపాయాన్ని పట్టుకున్నంతసేపు, ఆయనను పొందేంత వరకు ఉండేటటువంటి కాలం ఏదైతే ఉందో అది కూడా సుఖంగానే ఉంటుంది. అలా ఉంటాయా ఈ విషయాలు? సంసారంలో ఉండేటటువంటి విషయాలు అలా ఉండవు. వాటిని పొందడానికి దుఃఖపడాలి, వాటిని పొందడానికి క్లేశపడాలి. పొందిన తర్వాత సంతోషం శాశ్వతంగా ఉంటుందా అంటే సంతోషము కూడా శాశ్వతంగా ఉండదు అని చెప్తున్నారు. ఈ విషయాన్నే మనకి ఆళ్వార్లు తిరువాయిముజిలో ఒక దశకంలో మనకు అనుగ్రహించారు. తూయ అముదై పరుగి పరుగి ఎన్మాయ పిరవి మయర్ వరుత్తేనే అని ఆళ్వార్లు కూడా తిరువాయిముజిలో అనుగ్రహించి ఉన్నారు కదా. తూయ అంటే పవిత్రమైనటువంటి, అముదై అమృతతత్వమైనటువంటి, అమృతతత్వం వంటి రసాగ్నమైనటువంటి ఆ భగవత్తత్వం ఏదైతే ఉందో దాన్ని పరుగి సేవించి యన్మాయ పిరవి, నా యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఈ జన్మ, నీచమైనటువంటి ఈ సంసారం అనేటటువంటి జన్మంలో ఉండేటటువంటి మయర్వు అరుత్తేనే, ఆ సంసారంలో ఉండేటటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా
పోగొట్టుకుంటున్నాను అని చెప్తున్నారు. సహజంగా ఎవరికైనా దాహం వేస్తే ఆ దాహాన్ని ఎలా పోగొట్టుకుంటారు? మంచి తీర్థాన్ని పుచ్చుకొని ఆ దాహాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. మరి ఈ సంసారంలో మనకి కలిగేటటువంటి అజ్ఞానం, ఇరుల్ తరుమా జ్ఞానం అని ఈ భూలోకంలో వచ్చిన దగ్గర నుంచి ఈ భూలోకం లీలా విభూతి మనకి అజ్ఞానాన్నే పెంపొందిస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానం వల్లే పాపపు కర్మలు చేస్తూ ఇంకా అధోగతి పాలైపోతూ ఉంటాం. అలా అజ్ఞానం ఈ జన్మలో మనకి కలిగేటటువంటి ఆ అజ్ఞానం అనేటటువంటి దాహాన్ని ఎలా నేను తీర్చుకుంటున్నాను అంటే, తూయ అముదై పరుగి గొప్ప అమృతతత్వమైనటువంటి గొప్ప ఎంత అనుభవించినా కూడా అతృప్తి అనేటటువంటి అతృప్తామృతుడైనటువంటి ఎంత అనుభవించినా తృప్తి అనేటటువంటిది కలగనటువంటి ఆ తూయ అముదై ఆ అమృత స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ్ణి సేవించి అనుభవించి నా ఈ అజ్ఞానం అనేటటువంటి దాహాన్ని నేను తీర్చుకుంటున్నాను, అజ్ఞానం అనే నా ఈ జన్మలో కలిగేటటువంటి అజ్ఞానాన్ని నేను పోగొట్టుకుంటున్నాను అని ఆళ్వార్లు సాయించిన విధంగా అంత భోగ్యంగా ఉంటుంది. చివరికి పోగొట్టుకోవడం, మనని ఉజ్జీవింప చేసుకునేటటువంటి ఆ కాలము భోగ్యంగా ఉంటుంది. ఉజ్జీవింపబడిన తర్వాత మనం పొందేటటువంటి పురుషార్థము కూడా అంతే భోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంగు సాధన సాధ్యం ఇరండుం దుఃఖ రూపమాయ్ ఇరుక్కుం. ఈ సంసారంలో ఉండేటటువంటి విషయాల్ని సేవించడం అనేటటువంటిది, వాటిని పొందాలి అనుకోవడం రెండు దుఃఖ రూపంగానే ఉంటాయి. సాధనము దుఃఖ రూపంగానే ఉంటుంది, సాధ్యము దుఃఖ రూపంగానే ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పెద్ద టీవీ కొనుక్కుందాం అనుకున్నాం, దానికి 50,000 1,00,000 ఖర్చు అయితే ఆ 50,000 1,00,000 సంపాదించుకోవడం వరకు కూడా శ్రమ పడాలి. అంత శ్రమపడి టీవీని కొనుక్కుంటే మొదటి రోజు ఆ టీవీని చూస్తే ఉండేటటువంటి ఆనందం రెండో రోజుకి అంత పరిపూర్ణమైనటువంటి ఆనందం మనకి కలగదు. ఒక వారం రోజులు దాటిన తర్వాత అసలు ఆ టీవీ చూస్తుంటే ఆ ఆనందం కలుగుతుందా? మొదటి రోజు కలిగినటువంటి ఆనందం ఆ వారం రోజుల తర్వాత కలుగుతుందా అంటే ఆనందం అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఒక సంవత్సర కాలం అయిన తర్వాత, దాని వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత పొరపాటున ఆ టీవీ పాడైపోతే షాప్ వాడి దగ్గరికి తీసుకువెళ్ళి టీవీ బాగుపడుతుందా అంటే టీవీ బాగుపడదండి, కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే అంటే మరింత దుఃఖం వస్తుందే తప్ప ఇంత శ్రమపడి 50,000 1,00,000 శ్రమపడి కొనుక్కున్నటువంటి వస్తువు ద్వారా పొందేటటువంటి ఆనందం అల్పమైనది, అస్థిరమైనటువంటిది, అనన్య దోషములతో కూడినటువంటిది. ఆనందం శాశ్వతంగా ఉంటుందా అంటే అది ఒక వారం రోజు, ఒక రోజు 2 రోజులో, మహా అయితే వారం రోజులో, మహా అయితే నెల రోజులో, లేకపోతే ఇంకా చక్కగా అనుభవించేటటువంటి పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి వారైతే 1 సంవత్సర కాలమో ఆ ఆనందాన్ని అనుభవిస్తారే తప్ప ఆ తర్వాత ఆనందం అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అది పాడైపోతే పొందినటువంటి ఆనందం మనకి గుర్తుండదు, కానీ అది పాడైపోతే వచ్చేటటువంటి దుఃఖం మరింతగా మన మనసుని బాధ పెడుతుందే తప్ప దాని వల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి ఇక్కడ ఈ సంసారంలో మనం పొందాలి అనుకునేటటువంటి విషయములన్నీ కూడా సాధనము సాధ్యము, ఉపాయము ఉపేయము రెండూ కూడా దుఃఖ రూపంగానే ఉంటాయి. దుఃఖ రూపమా ఇరుక్కుం. అలా ఈలో సంసారంలో మనం పొందేవి దుఃఖ జనితంగా ఉంటాయి. ఆ పొందడానికి చేసేటటువంటి సాధన కూడా దుఃఖ రూపంగానే ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఇరా ఉండు అంటే రాత్రి వేళలో భుజించి, రాత్రి వేళలో అనుభవించి అని చెప్తున్నారు. జీవిక్కుం అవసరమిల్లాద పడి పగలెల్లాం తట్టి తిరుందు అస్తమయ వేళయిలే యాయత్తు జీవిప్పదు అని చెప్తున్నారు. పొద్దునంతా కూడా జీవితానికి జీవించడం కోసం అవసరమైనటువంటివన్నిటినీ కూడా సమకూర్చుకోవడం కోసం పగటిపూట అంతా కూడా కష్టపడి అస్తమయ వేళయిలే ఆ ఎత్తు జీవిప్పదు. సూర్యుడు అస్తమించిన తర్వాతే ఈ సంసారంలో ఉన్న వారందరూ కూడా జీవిస్తున్నారు. ఎప్పుడు ఏ విషయం చెప్తున్నారు? 1,000 సంవత్సరాల ముందు ఆ విషయాన్ని ఇప్పుడు జరిగేటటువంటి విషయాన్ని 1,000 సంవత్సరాల ముందే మనకి ఆళ్వార్లు, కొన్ని వేల సంవత్సరాల ముందే ఆళ్వార్లు అనుగ్రహించారు. ఈ సంసారంలో ఉండేటటువంటి వాడు ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం పగలంతా కష్టపడుతూ నిజంగా ఎప్పుడు జీవిస్తున్నాడు అండి అంటే సూర్యాస్తమైన తర్వాత
ఏదో అప్పుడు జీవించడం అనేటటువంటిది మొదలు పెడుతున్నాడు. పొద్దునంతా ఈ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం శ్రమ పడుతున్నాడే తప్ప పొద్దున పూట సూర్యుడు ఉన్నంత వరకు జీవించడం అనేటటువంటిది చెయ్యట్లేదు. సూర్యుడు అస్తమించిన తర్వాత జీవిద్దాం అనుకుంటున్నాడు అని అనుగ్రహిస్తున్నారు. ముదల్ స్వశరీర రక్షణత్తై పణ్ణికొండు నిన్రు పిన్నైరే విషయానుభవం పಣ್ణ పార్పదు. ముందు ఏమనుకుంటాడు, ముందు నా శరీరాన్ని నేను రక్షించుకోవాలి కదా, ఆ తర్వాత విషయాల్ని అనుభవించవచ్చు. ముందు శరీరాన్ని రక్షించుకోవడం కోసం అవసరమైనటువంటి వాటినన్నిటినీ కూడా సూర్యుడు ఉన్నంత పగటి పూట నేను సమకూర్చుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పుడు శరీరాన్ని ముందు రక్షించుకున్న తర్వాత ఆ తర్వాత విషయానుభవాన్ని చేస్తాను అని యోజనతోటి ముందు శరీర రక్షణ కోసం పగలంతా కూడా శ్రమపడి ఆ తర్వాత రాత్రిపూట తాను విషయానుభవం చేద్దాము అని తలంపుతో ఉంటాడు అంటున్నారు. అలా ఉండిరా కిడక్కొంబోదు. ఆ తర్వాత రాత్రి అయిన తర్వాత ఎలా ఉంటుంది ఆ జీవుని యొక్క పరిస్థితి అంటే, అనంతరం ఒరు విడత్తిలే విజవిడుగై అపేక్షితమాయిరుక్కుం. పగలల్లా అలా శ్రమపడి ఉండగా రాత్రి ఒక చోటు చూపిస్తే చాలు, అక్కడికి వెళ్ళి హాయిగా నేను విశ్రమిస్తాను, సేద తీరుతాను అన్నట్టుగా ఉంటుంది ఈ జీవుని యొక్క పరిస్థితి. సంసారంలో ఉండేటటువంటి వారి పరిస్థితి నిజంగా ఏమనుకుంటాం, పగలల్లా చక్కగా శ్రమ పడతాం, జీవితానికి కావాల్సిన వాటినన్నింటినీ కూడా సమకూర్చుకుంటాము, రాత్రి అయ్యేసరికి విషయానుభవం చేస్తాను చక్కగా అని అనుకుంటాం. కానీ అలా రాత్రి అయ్యేసరికి ఒక స్థలాన్ని చూపిస్తే చాలు, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అన్నట్టుగా ఉంటుందట. ఆ శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఈ జీవుడు పడేటటువంటి శారీరక శ్రమ వల్ల, మానసిక శ్రమ వల్ల కలిగేటటువంటి ఆ దుఃఖాన్ని తీర్చుకోవడం కోసం ఒక విడత్తిల్ ఒక చోటు చూపిస్తే చాలు, అక్కడ నేను చక్కగా విశ్రమించి నా శ్రమనంతా కూడా తీర్చుకుంటాను అని అపేక్షిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. అప్పోదు సిదలనాగయ్యాల్ అవ్విషయంగళ్ళే అనుసంధిత్తాల్ అనుభవిత్తాల్ చెయ్య క్షమనల్లన్. అలా పొద్దున్నుంచి శ్రమ పడిపోయి ఉంటాడు కాబట్టి, శిథిలమైపోయి ఉంటాడు కాబట్టి ఇంకా ఆ సమయంలో ఆ విషయాల్ని అనుభవించాలి, వాటిని తలుచుకోవాలి, వాటిని అనుభవించాలి అనే దానికి శక్తి లేనటువంటి వాడైపోతాడు. ఏమనుకుంటూ ఉంటాడు, పొద్దునంతా కూడా నేను చక్కగా శ్రమ పడదాము, రాత్రిపూట ఆ విషయాలన్నిటి కూడా అనుభవిద్దాము అనుకుంటాడు. కానీ ఆ పడినంత శ్రమకంతటికీ కూడా రాత్రి ఒక చోటు చూపిస్తే చాలు, ఆ హాయిగా అక్కడ విశ్రమిద్దాము, పొద్దున పడినంత శ్రమనంతటిని కూడా పోగొట్టుకుందాము అని చూస్తూ ఉంటాడు. అలా పొద్దునంతా క్లేశపడతాడు కాబట్టి ఆ సమయంలో ఇంకా విషయ అనుభవాన్ని చేయాలి, వాటిని తలుచుకోవాలి, వాటిని అనుభవించాలి అనేటటువంటి ఓపిక కూడా లేకుండా అలా పడి ఉంటారు. కిడక్కుంబోదు, అలా పడి ఉంటారు అంటున్నారు. ఉడలుక్కే కరైందనైందు నాళయ్యం ఇవైత్తి రక్షిత్తు నామం జీవిత్తోమాయ్ విడవల్లో మెన్రు చింతయా నిర్కుం. ఏమనుకుంటాడు, ఈ రోజు నేను అనుభవించకపోయాను, ఈ రోజంతా కూడా నేను శ్రమ పడతాను, నాళయ్యం రేపు నేను చక్కగా ఈ శరీరాన్ని రక్షించుకొని రేపు ఈ విషయాలన్నిటినీ కూడా నేను అనుభవిస్తాను అని చింతిస్తూ ఉంటాడు. మనమందరం కూడా యవ్వనంలో ఉన్నప్పుడు చక్కగా డబ్బునంతటినీ కూడా సంపాదించుకొని ఆ రిటైర్ అయిపోయిన తర్వాత చక్కగా పిల్లలతోనూ మన వారి యొక్క మనవలతోనూ చక్కగా ఆనందాన్ని అనుభవిద్దాము అని, ఈ రోజు కష్టపడితేనే కదా రేపు సుఖంగా ఉంటాము అన్న విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు శ్రమ పడుతూ రేపు సుఖంగా ఉంటాంలే, ఈ రోజు కష్టపడ్డాము రేపైనా సుఖంగా ఉంటాం కదా, ఈరోజు పడినంత శ్రమకి ఫలితం రేపు కలుగుతుంది కదా, రేపు చక్కగా సుఖంగా ఈ సంసారంలో నేను సుఖంగా ఉంటాను కదా అని ఎలా అయితే మనం భావిస్తామో అలాగే నాళయం ఇవత్తై రక్షిత్తు నామం జీవిత్తోమాయ్ విడవల్లో అని ఈ రోజు నేను ఈ శరీరాన్ని రక్షింపజేసుకొని రేపు విషయానుభవం చేస్తాను అని చింతిస్తూ ఉంటాడు ఈ జీవుడు అని చెప్తున్నారు. అవధారణత్తాలే దేహారిక్తమాయిరుప్పదు ஒரு ఆత్మవస్తు ఉండు என்று ఇరుక్కిలిరే అదుక్కు ஒரு కాల్ కరయా వేండువదు. అంతే తప్ప ఈ దేహం కన్నా వేరుగా ఒక ఆత్మ వస్తువు ఉంది అని
దాన్ని ఎలా ఉజ్జీవింప చేసుకోవాలి అని ఒక్క క్షణం కూడా ఆ ఆత్మ గురించి ఆలోచించడు. ఎంతసేపు ఈ శరీరాన్ని రక్షించుకొని రేపు సుఖంగా ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయం గురించే ఆలోచిస్తాడే తప్ప దేహం కన్నా వేరైనటువంటిది ఒక ఆత్మ వస్తువు ఉందని, దాన్ని ఎలా ఉజ్జీవింప చేసుకోవాలి, దాన్ని ఎలా రక్షించుకోవాలి అన్న ఆలోచనే చెయ్యడు అంటున్నారు. శరీర సమనంతరత్తిలే వగుత్త పురుషార్థత్తై లభిక్కుం విరగేదో నరకత్తயும் గర్భవాసనత్తயும் తప్పుం విరగేదో ఎన్రు కరయ్య విరై అడుప్పదు. అంతేకాకుండా శరీరం ఉన్నప్పుడే కదా నా స్వరూపానికి అనుగుణమైనటువంటి పురుషార్థాన్ని లభింపజేసుకునేటటువంటి మార్గమేదో అని, నరకాన్ని గర్భవాసాది దుఃఖాలని తప్పించుకోవడం ఎలా, దానికి మార్గం ఏమిటో అని ఒక్క క్షణం కూడా ఆలోచించడు. జీవితం ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే ఈ శరీరానికి తగినటువంటి, అంటే ఈ ఆత్మకి తగినటువంటి పురుషార్థం ఏదైతే ఉందో, శేషత్వము, పరమాత్మకి కైంకర్యం చేయడం, నిత్యంగా ఆ పరమపదం చేరి పరమాత్మకి కైంకర్యం చేయడం అనేటటువంటి వగుత్త పురుషార్థత్తై అంటే మన స్వరూపానికి తగినటువంటి పురుషార్థము, సహజంగా మనం పొందవలసినటువంటి పురుషార్థము ఏదైతే ఉందో అది పొందేటటువంటి మార్గం ఏమిటి అని ఆలోచించడు. నరకాన్ని, గర్భవాసాది దుఃఖాన్ని ఎలా తప్పించుకోవాలి దానికి మార్గం ఏమిటి అని కూడా ఆలోచించడు. ఆలోచించుకోవడానికి ఆ ధ్యాసే అతనికి ఉండదు. కేవలం శరీరాన్ని ఈరోజు రక్షించుకున్నామా, రేపు విషయాల్ని అనుభవిద్దామా అన్న ఆలోచనే అతని సంసారంలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఉంటుంది అంటున్నారు. అదుక్కు యోగ్యత్తై ఇల్లామయ్యాలే దేహధారణత్తుక్కాగా తానే కరియానిర్కుం. అవి అలా ఆలోచించడానికి యోగ్యత లేనివాడై దేహాన్ని పోషించుకోవడం కోసమే తాను ఈ జీవితాన్నంతటినీ కూడా వినియోగిస్తున్నాడు. నిజానికి అలా వగుత్త పురుషార్థాన్ని పొందేటటువంటి యోగ్యత మనకి ఉంది. నరకం నుండి, గర్భవాసాది దుఃఖం నుండి తప్పించుకునేటటువంటి యోగ్యత మనకి ఉంది. కానీ ఆ జ్ఞానం మనకి లేదు. అదుక్కు యోగ్యత ఇల్లామయ్యాలే అంటే దానికి యోగ్యత లేనటువంటి వాణిగా భావించి దేహధారణత్తుక్కాగా తానే కర్యానిర్కుం, దేహాన్ని పోషించుకోవడం కోసమే జీవించేటటువంటి వాడవుతున్నాడు. ఎందుకు ఆ యోగ్యత లేదనుకుంటున్నాడు అంటే ఆ జ్ఞానం లేక. నువ్వు పరమాత్మకి శేషభూతుడవి, పరమాత్మ నీకు శేషి, నువ్వు పొందవలసినటువంటిది అతనికి దాస్యం చేయడమే నువ్వు పొందవలసినటువంటి పురుషార్థము అనే జ్ఞానం లేక, ఎప్పుడైతే నువ్వు పుణ్య పాపాలని పూర్తిగా పరమాత్మ కటాక్షం ద్వారా తొలగింపబడుతుందో అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళవు, మళ్ళీ గర్భవాసాన్ని చెయ్యవు, స్వర్గానికి వెళ్ళవు, కేవలం పరమాత్మ దగ్గరికి చేరి పరమాత్మకి నిత్య కైంకర్యం చేస్తావు అనేటటువంటి జ్ఞానం లేక తద్వారా ఆ యోగ్యత లేనివాడై దేహాన్ని పోషించుకోవడంలోనే తన జీవితాన్నంతటినీ కూడా గడుపుతున్నాడు. ఈ జ్ఞానం అనేది సంసారంలో ఉండేటటువంటి వారికి ఎలా కలుగుతుందండి అంటే ఒక చక్కటి ఆచార్యుల్ని ఆశ్రయిస్తే, ఆచార్యుల ద్వారా ఈ శరీరానికి అతిరిక్తమైనటువంటి ఒక ఆత్మ వస్తువు అనేటటువంటి ఒక వస్తువు ఉందని, దాన్ని ఉజ్జీవింపజేసుకోవడం కోసం మనం ఈ జీవితాన్ని వాడుకోవాలి, జీవితాన్ని ఉపయోగించుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఆచార్యులు అనుగ్రహిస్తారు. మనం ఎవరికి సహజంగా మనకి వగుత్త శేషి ఎవరు అంటే ఆ శ్రీమన్నారాయణుడికి మనం అందరం కూడా దాసులమని, ఆయనకి కైంకర్యం చేయడమే మనం పొందవలసినటువంటి పరమ పురుషార్థమని, అలా ఆ పరమాత్మని ఆశ్రయిస్తే, పరమాత్మ యొక్క పాదపద్మముల్ని ఆశ్రయిస్తే ఆయన కటాక్షం ద్వారా మనకు ఉండేటటువంటి కర్మ, పూర్వపు కర్మ, సంచితము, ప్రారబ్ధము, ఆగామి అనేటటువంటి ఆ పాప పుణ్యములతో కూడినటువంటి ఆ కర్మానుభవం అంతా కూడా తొలగిపోతుందని, తద్వారా మనకి ఆ వైకుంఠం పరమపదం అనేటటువంటిది మనకి లభిస్తుందని ఆచార్యులు ఆ జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఈ సంసారంలో ఉండేటటువంటి వారికి ఆ జ్ఞానం లేదు కాబట్టి దేహదారుణత్తుక్కాగా దేహాన్ని ధరించడం కోసం, దేహాన్ని పోషించుకోవడం కోసమే
తన జీవితాన్నంతటినీ కూడా గడుపుతున్నాడు అని చెప్తున్నారు. కరైందు నైందు ఎన్రదు భగవద్గుణ విరుద్ధరాయిరుప్పార్ నినైదొరుం సొల్లుందొరుం నెంజుడిందుగుం என்று పడుమదు అడంగు ఇద్దేహత్తిలే పడుమాయిత్తు ఇవన్. కరైందు నైందు మనస్సుతోటి ఇలా ఆ క్లేశాన్నంతటినీ కూడా మనస్సుతోటి అనుభవిస్తున్నటువంటి వాడు ఆ తన జీవితాన్ని తాను రక్షించుకుంటున్నాడు అనేటటువంటి భ్రమలో, తన శరీరాన్ని తాను రక్షించుకుంటున్నాడు అనేటటువంటి ఆ దశలో నిజంగా తన మనసుతోటి ఎంతో క్లేశాన్ని అనుభవిస్తున్నాడు. అలా శరీరాన్ని పోషించుకోవడం కోసం శారీరక శ్రమని అనుభవిస్తున్నాడు, ఎంతో మానసిక క్లేశాన్ని కూడా మానసిక శ్రమని కూడా అనుభవిస్తున్నాడు. ఎలా ఉండాలి నిజానికి? భగవద్గుణ విరుద్ధరాయిరుప్పార్, భగవంతుని యొక్క కళ్యాణ గుణమును అనుభవించేటటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే నినైదొరుం సొల్లుందరుం నెంజు ఇడెందుగుం అన్నట్టుగా వారి యొక్క త్రికరణముల్ని మనస వాచ కర్మణ ఆ మూడిటిని కూడా భగవంతుని యొక్క కళ్యాణ గుణముల్ని ఆస్వాదించడం కోసం, వాటిని అనుభవించడం కోసం ఎలా అయితే ప్రపన్నులు వాటిని వాడుతారో, త్రికరణముల్ని ఎలా అయితే ప్రపన్నులు భగవంతుని యొక్క కళ్యాణ గుణముల్ని అనుభవించి ఆనందాన్ని పొందడానికి ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటారో, ఈ సంసారంలో ఉండేటటువంటి ఈ జీవుడు మనస వాచ కర్మణ మూడిటితోనూ శరీర రక్షణ కోసం, శరీరాన్ని పోషించుకోవడం కోసమే వాడుతున్నాడు. తద్వారా అనేక క్లేశాన్ని, మానసిక క్లేశాన్ని కూడా పొందుతున్నాడు అని చెప్తున్నారు. మరి ఎలా ఉజ్జీవింపబడాలండి? ఇలా సంసారంలో ఉండేటటువంటి వారిని చూసి ఆళ్వార్లు వారు పడేటటువంటి దుఃఖాన్నంతటినీ చూసి వారు సహించలేక సులభంగా పరమాత్మని చేరొచ్చే, సులభంగా పరమాత్మని ఆశ్రయించొచ్చే, అయినా కూడా వీరందరూ కూడా ఈ సంసారంలోనే ఉండి ఆ సాపాటు కోసం, అన్నం కోసమే, శరీర రక్షణ కోసం, శరీరాన్ని పోషించుకోవడం కోసం, అన్నం కోసమే ప్రాకులాడుతున్నారేమిటి అన్న విషయాన్ని తర్వాత తెలియజేస్తున్నారు. పరమాత్మ ఎంత సులభారాధ్యుడు, పరమాత్మ ఎంత సులభుడు, ఎంత సౌలభ్యం కలిగిన వాడు, ఎంత సౌశీల్యం కలిగిన వాడు తర్వాత పాదంలో మనకి తెలియజేస్తున్నారు. తంతుజాయ్ మాల మార్పన్ తమర్గళాయ పాడియాడి. ఆ పరమాత్మ ఎంత సులభుడండి! చల్లటి తులసిమాలలు ధరించినటువంటి ఆ పరమాత్మకి తమర్గళాయ దాసులమై ఆయన గురించి పాడి ఆడితే చాలు కదా, మనం ఉజ్జీవింపబడతాము. ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. ఆ ఉజ్జీవింపబడటం అనేటటువంటిది ఆయనే చూసుకుంటాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. సర్వేశ్వరనై అనుభవిత్తు. ఆ సర్వేశ్వరుని అనుభవించాలి. ఎలా అనుభవించాలి? దాసులమై, ఆయనకి దాసులమై పాడి ఆడి ఆయన యొక్క కళ్యాణ గుణముల్ని గురించి పాడి వాటిని అనుభవిస్తూ ఆ అనుభవం మనసులో ఇమడక నలుగురితో కలిసి ఆ చక్కటి కీర్తన, ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని కీర్తిస్తూ ఆయన వైభవాల్ని నలుగురికి తెలిసేటట్టుగా ఆ ఆనందం మనసులో ఇమడక ఉన్న వారిని ఉన్న చోట ఉండనీయక ఆడే నృత్యాలు చేసేటట్టుగా ఆ పరమాత్మ యొక్క వైభవం ఉంటుంది. అలా సర్వేశ్వరుణ్ణి అనుభవించాలి తప్ప ఇలా సంసారంలో పడి మ్రగ్గిపోతున్నారేమిటి అంటున్నారు. ఎందుకు ఆయనని ఆశ్రయిస్తే మనల్ని ఉజ్జీవింపచేస్తాడు అంటే ఆయన సర్వేశ్వరుడు కాబట్టి సర్వేశ్వరనై అనుభవిత్తు అని ఆ సర్వైశ్వర్య చిహ్నాన్ని ఎందుకు ఇక్కడ చూపిస్తున్నారు అంటే సంసారంలో ఉన్నవారు, ఆ నిత్య సూరులు అందరూ కూడా పరమాత్మకి బిడ్డలు వంటి వారే, ఆయన చేత శాసింపబడేటటువంటి వారే. ఈ లోకంలో ఉండేటటువంటి ఈ లీలా విభూతిలో ఉండేటటువంటి వారందరూ ఈ లీలా విభూతి, ఆ నిత్య విభూతిలో ఉండేటటువంటి వారు, ఆ నిత్య విభూతి రెండిటికి కూడా నాయకుడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే కాబట్టి అందరికీ శాసించేటటువంటి వాడు ఆయనే కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆయనకి ఉండదు కాబట్టి అందరూ ఆయనని ఆశ్రయించి ఉజ్జీవింపబడచ్చు. ఆయన సర్వేశ్వరుడు కాబట్టి నీకు కూడా ఆయనే స్వామి అన్న విషయాన్ని మనకు తెలియజేయడం కోసం తంతుజాయ్ మాల మార్బన్ అని ఇక్కడ ఆళ్వార్లు అలా పరమాత్మని స్తుతిస్తున్నారు. ఇక్కడ సర్వేశ్వరనై అనుభవిత్తు అహమన్నం ఎండ్రు కళిత్తు సేరుక్కు పోగవిట్టు తిరియక్కడవద చేతనర్ పడుం అనర్థమే ఎన్గిరార్. ఆళ్వార్లు
చూసి మనం పడుతున్నటువంటి ఈ అనర్థాలన్నిటినీ కూడా చూసి సర్వేశ్వరుణ్ణి అనుభవించి అహమన్నం అని ఆయన చేత అనుభవింపబడేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారమయ్యుండి ఆయనకి దగ్గరగా చేరి ఆయనని అనుభవించవలసి ఉండవలసినటువంటి వారమయ్యుండి కూడా దాన్ని పోగొట్టుకొని ఈ సంసారంలో పడి ఇక్కడ తిరుగుతున్నటువంటి చేతనులందరినీ కూడా చూసి వారు పడేటటువంటి అనర్థములన్నిటినీ కూడా చూసి ఆళ్వార్లు వారికి ఎంతో దుఃఖం కలిగి ఈ విధంగా చెప్తున్నారు. ఇంత సులభంగా పరమాత్మని ఆశ్రయించొచ్చర్రా తంతుజాయ్ మాల మార్భం తమర్గళాయ పాడి ఆడి. మీరు చేయవలసింది ఏదో కాదు, ఆ విషయాల్ని అనుభవించడం కోసం అంత దుఃఖపడాలి, శారీరక శ్రమ ఉండాలి, మానసిక శ్రమ పడుతూ ఆ విషయాల్ని అనుభవిస్తున్నా, ఆ విషయాల్ని పొందుతున్నా ఆ విషయాలన్నీ కూడా దుఃఖాన్నే మనకి కలగజేస్తున్నాయి. సాంసారిక విషయాలన్నీ కూడా దుఃఖాన్నే కలగజేస్తున్నాయి. కానీ ఇక్కడ పరమాత్మని ఆశ్రయించడము సులభమే. ఆశ్రయించిన తర్వాత మనం పొందేటటువంటి ఆనందం కూడా పరమభోగ్యమైనది, శాశ్వతమైనటువంటిది. ఎటువంటి దుఃఖము కలిసినటువంటిది కాదు, పరమ సుఖాన్ని కలిగించేటటువంటిది ఈ పురుషార్థము అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. తంతుజాయ్ మాల మార్బన్ సర్వేశ్వరత్వ సూచకమాన తిరుత్తుజాయ్ మాలయాలే అలంకృతనానవన్. సర్వేశ్వరత్వ సూచకము తెలియచేసేటటువంటిది ఆ తిరుత్తుజాయమాల. ఎవరు కూడా ధరించరు, కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే తులసి మాలల్ని ధరిస్తూ ఉంటాడు. అదేం తెలియచేస్తుంది? ఆ పరమాత్మ తులసి మాలల్ని ధరించడం అనేటటువంటిది దేనికి చిహ్నము అంటే సర్వేశ్వరత్వానికి చిహ్నము, దానికి సూచకము. నేను సర్వేశ్వరుణ్ణి, ఈ రెండు విభూతులకి నేను నాథుణ్ణి, ఆ రెండు విభూతుల్ని రక్షించేటటువంటి బాధ్యత నాది అని తెలియచేయడం కోసం ఆయన ఆ తులసి మాలల్ని ధరిస్తాడు. ఆండాళ్ళ తల్లి కూడా మనకి అదే చెప్తుంది. తుజాయముడి నారాయణన్ అని ఆ తులసి మాలలు ధరించినటువంటి వాడే, కిరీటమునందు తులసి మాలలు ధరించినటువంటి వాడే నారాయణుడు. ఆయనే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా స్వామి అన్న విషయాన్ని ఎలా అయితే మనకి ఆళ్వార్లందరూ కూడా తెలియచేస్తారో, ఆ తుజాయ్ మాల మార్పన్ చల్లటి తులసి మాలను ధరించడం పక్షస్థలంలో కలిగినటువంటి స్వామి అని చెప్పడం ద్వారా ఈ సర్వేశ్వరత్వాన్ని కూడా మనకి ఆళ్వార్లు తెలియచేస్తున్నారు. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ పరమాత్మ విభూతిలోకే చెందినటువంటి వారు మీరందరూ కూడా. మనని రక్షించేటటువంటి బాధ్యత పరమాత్మది. ఆయనని పొందడానికి మనం చేయవలసిందంటూ ఏమీ లేదు. ఆయన రక్షిస్తూంటే ఆ రక్షకత్వానికి అడ్డు పెట్టకుండా ఉంటే చాలు అన్న విషయాన్ని తెలియచేయడం కోసం తంతుజాయ్ మాల మార్భన్ అని చెప్తున్నారు. సర్వేశ్వరత్వ సూచకమాన తిరుత్తుజాయ్ మాలయాలయ అలంకృతనానవన్. இவர்கள் பற்றின துராராத்திய விஷயங்கள் போலன்றியே தன் வெறுமையை முன்னிட்டு என்னை பற்று மவனை ரட்சிக்க கடவன் என்று తనిమాలై ఇట్టుకొండిరే అవనిరుప్పదు. ఎలా ఉంది ఆయన తులసి మాలని ధరించి ఉండటం ఎలా ఉంది అంటే, ఇవర్గల్ సంసారంలో ఉండేటటువంటి మనం అందరం కూడా పట్టుకునేటటువంటి విషయాల్ని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నంలాగా దురారాధ్య విషయంగళై పోలన్రియే మనం విషయాల్ని పొందడానికి ఎంతో కష్టపడవలసి ఉంది. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా విషయాల్ని పట్టుకోవడం కోసం, విషయాల్ని పొందడం కోసం ఎంతో శ్రమ పడవలసి ఉండగా, కానీ పరమాత్మని పట్టుకోవడం అంత శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో విషయాల్ని పొందడానికి ఎంత క్లేశాన్ని నువ్వు పడుతున్నావో అంత శ్రమ పరమాత్మని పొందడానికి నువ్వు పడవలసినటువంటి అవసరం లేదు. ఆయన సులభంగా దొరికేటటువంటి వాడు. తన్ వెరుమయే మున్నిట్టు ఆయన పరత్వాన్నంతటినీ కూడా పక్కన పెట్టి ఆయనలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మనకి చూపిస్తూ ఎన్నై పత్తుం అవనై రక్షిక్కడవన్, నన్ను పట్టుకోండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, నా పాదాలు మీరు పట్టుకుంటే చాలు, మీ రక్షణ బాధ్యత అంతా కూడా నాదే అని మనకి తెలియచేస్తూ తని మాలై ఇట్టుకొండిరే అవనిరుప్పదు. ఒక మాలను ఆయన ధరించి చూపిస్తున్నారు. ఈ మాలను పట్టుకున్నా చాలు, ఈ మాలను పట్టుకొని నా దగ్గరికి వచ్చి ఆ పాదాల దగ్గరికి సమర్పించినా చాలు, మీ రక్షణ బాధ్యత అంతా కూడా
నేను చూసుకుంటాను అని ఆ మాలను ఎప్పుడు, తులసి మాలను ఎప్పుడు కూడా ధరించినటువంటి స్వామి. మనం తులసి మాలని పరమాత్మ యొక్క పాదాల దగ్గర ధరింపచేస్తే ఆయనకి ఆ తులసి మాల అంటే ఎంతో ప్రీతి కాబట్టి ముందు ఆ తులసి మాలని పరమాత్మ తీసుకొని తన భుజాల మీద ధరింప చేసుకుంటాడట. ఇంకా ఆ ప్రీతి అతిశయం చేత ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ తులసి మాలని వక్షస్థలంలో ధరిస్తాడట పరమాత్మ. ఇంకా ఆ తులసి మీద ఉండేటటువంటి ప్రేమతోటి దాన్ని తీసి నా తత్తుజాయముడి నారాయణన్ అన్నట్టుగా ఆ కిరీటానికి చక్కగా చుట్టుకుంటాడట పరమాత్మ. అలా మనం ఆయన పాదాలని గనక ఆశ్రయిస్తే మనని కూడా ఆయన తీసి ఆయన వక్షస్థలంలోనూ ఉంచుకుంటాడు, ఆయన నెత్తి మీద పెట్టుకొని మనల్ని రక్షిస్తాడు అన్న విషయాన్ని మనకి తెలియజేయడం కోసం తనిగా ఒక మాలను ధరించి మనకి సూచకంగా ఇలా మిమ్మల్ని ఆదరిస్తాను. ఎలా అయితే నేను తులసి మీద ఉండేటటువంటి వ్యామోహంతో తులసిని నేను ఎప్పుడూ ధరించి ఉంటానో అలా మీరు ఒక్కసారి నాకు శరణాగతి చేస్తే మిమ్మల్ని కూడా అంతలా ఆదరిస్తాను అన్న విషయం మనకి తెలియజేయడం కోసం ఆయన తులసి మాలను ధరించి ఉన్నాడు. అంతేకాకుండా ఈ తులసి మాలని ధరించడం ముడిలో ఆ కిరీటంలో తులసి మాలని ధరించడం ఏం తెలియచేస్తుంది అంటే ఈ రెండు విభూతులకి కూడా నాథుణ్ణి నేను, ఈ రెండు విభూతుల్ని సంరక్షించేటటువంటి బాధ్యత నాది. కాబట్టి మీరు ఆ రక్షకత్వానికి అడ్డుపడకుండా ఉంటే చాలు, మిమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత నాది అన్న విషయాన్ని ఆ తంతుజాయ్ మాల మార్బన్ అనేటటువంటి ఆ ప్రయోగం ఆళ్వార్లు అలా పరమాత్మని కీర్తించడం ఇక్కడ ఎందుకు అంటే ఆయన రక్షకత్వానికి అడ్డు పెట్టకుండా ఉంటే చాలు, ఎలా కొంచెం ఆయనని ఆశ్రయిస్తే చాలు ఆయన మనని నెత్తి మీద పెట్టుకొని రక్షిస్తాడు అన్న విషయాన్ని తెలియజేయడం కోసం, ఇంత సులభంగా పరమాత్మని చేరి పరమాత్మ యొక్క రక్షకత్వాన్ని మనం పొందొచ్చు అన్న విషయాన్ని తెలియజేయడం కోసం తంతుజాయ్ మాల మార్బన్ అని చెప్తున్నారు. అవన్ రక్షిక్కనానవన్రుం ஆகாதவன்றும் கிட்டவார்க்கு அவ்வடிவும் ஒப்பனையுமே ప్రయోజనం పోరుం కిడీర్ అంటున్నారు. ఏమిటి, ఒకవేళ పరమాత్మ రక్షించకపోయినా ఆయన రక్షకుడు అని నమ్మి ఆయన పాదాల దగ్గరికి చేరి మనం ఆయనని ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని రక్షించను అన్నా కూడా మనం దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. మిగతా విషయాల పట్ల ఎలా ఉంది, అంత శ్రమపడి ఆ విషయాల్ని పొందిన తర్వాత మనం సుఖాన్ని అనుభవిస్తున్నామా? లేదు. ఆ పొందిన తర్వాత కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడ సర్వేశ్వరుడు కూడా స్వతంత్రుడు కదండి. ఆయనని ఆశ్రయించడం సులభమే అని అంటున్నారు. నేను ఆయనని సులభంగా ఆశ్రయిస్తాను, కానీ ఆయన స్వాతంత్ర్యాన్ని పుచ్చుకొని మిమ్మల్ని రక్షించను అని అంటే ఏం చేస్తాము? అలా రక్షించను అని అన్నా మనకి దుఃఖం కలగదు, అది కూడా సుఖంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఆయనని చేరిన తర్వాత, ఇంత సులభంగా ఆయనని చేరిన తర్వాత ఆయన మనల్ని రక్షించను అని అన్నా కూడా పర్వాలేదు స్వామి, అది నాకేమీ దుఃఖాన్ని కలిగింప చేయట్లేదు, అది నాకు సుఖాన్నే కలగజేస్తోంది. ఎందుకు ఆయన సుఖాన్ని కలగజేస్తోంది అంటే ఆయన దగ్గరికి చేరిన తర్వాత ఆయన అడివుం ఆయన యొక్క అందాన్ని మనం చక్కగా సేవిస్తున్నాం. ఆ ఆభరణాలు చక్కగా ధరించినటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని మనం చూస్తున్నాం కదా, సేవిస్తున్నాం కదా. తద్వారా మనకి ఆనందమే కలుగుతుంది తప్ప దుఃఖము కలగదు. అదే పరమ ప్రయోజనంగా ఉంటుంది మనకి. నిజానికి ఆయన చేరిన తర్వాత ఆయన రక్షించను అని అన్నా కూడా మనకి దుఃఖం ఉండదు, అది కూడా సుఖావహంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరికి మనం చేరిపోయాము. ఆయన రక్షించకపోయినా ఆయన యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని, ఆయన అడివుం ఆయన యొక్క అందాన్ని చక్కగా చూస్తూ ఆయన యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని సేవిస్తూ ఉంటే మన మనసు ఆనందపడిపోతూ ఉంటుంది. ఆయన యొక్క ఆ అలంకారాలన్నిటినీ కూడా చక్కగా సేవిస్తూ ఉన్నా మన మనసు ఆనందంతో నిండిపోతుందే తప్ప ఇక్కడ దుఃఖం అనేటటువంటిది లేదు. అందుకే తంతుజాయ్ మాల మార్బన్, ఆ పరమాత్మ తులసి మాలను ధరించి ఉంటే అలా తులసి మాలను ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుని చూస్తున్నా చాలు
మన మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆయన ప్రత్యేకంగా ఆయన రక్షించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆయన సన్నిధికి చేరిన తర్వాత అంతా కూడా ఆనందమయమే. ఆయనని చేరుకోవటము సులభమే. చేరిన తర్వాత ఆయన రక్షించినా రక్షించకపోయినా అంతా ఆనందమే, మనకి అంతా పరమ ప్రయోజనమే, అంతా ఆనందమే అన్న విషయాన్ని చెప్తున్నారు. తమర్గళాయ ఈ విషయத்தில் ఇవనుక్కు సాధ్యం ఒన్రుమిల్లై స్వాభావిక సంబంధత్తుక్కు అనుమతి పన్నుమిత్తనయే వేండువదు. తమర్గళాయ ఆయనకి దాసులమయ్యి పాడియాడి, ఆయన వైభవాన్ని పాడియాడి అని చెప్తున్నారు. ఈ విషయத்தில் భగవంతుని విషయంలో ఇవనుక్కు సంసారుడికి సాధ్యం వన్రుల్లై ఆయనను పొందడానికి మనం చేయవలసినటువంటి సాధన ఒక్కటి కూడా లేదండి అంటున్నారు. మరి ఎలా పరమాత్మ మనకి దక్కుతాడండి అంటే స్వాభావిక సంబంధత్తుకు అనుమతి పన్నుమిత్తనయే వేండువదు. సహజంగా పరమాత్మతోటి మనకి నవవిధ సంబంధములు ఉన్నాయి. ఆయన తండ్రి, మనం పుత్రులము, ఆయన భర్త, మనం భార్య, ఆయన స్వామి, మనం సొత్తు, ఆయన రక్షించేవాడు, మనం రక్షింపబడేవాడు. ఇలా పరమాత్మతోటి మనకి స్వాభావికంగా అంటే సహజంగానే 9 విధములైనటువంటి సంబంధములు ఉన్నాయి, స్వాభావిక సంబంధాలు ఉన్నాయి. అవి కాదు అనకుండా ఉంటే చాలు. స్వాభావిక సంబంధత్తుకు అనుమతి పన్నమిత్తనయే వేండువదు. ఆయన వచ్చి నేను స్వామిని, నువ్వు సొత్తువి, నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత అంటే కాదు స్వామి, నన్ను నేనే రక్షించుకోగలను అని అనకుండా ఉంటే చాలు. నేను స్వామి, నువ్వు స్వామివి, నేను సొత్తుని అని ఆయన వచ్చి నేను స్వామిని, నువ్వు సొత్తువి అని చెప్తే అవును స్వామి అని అంటే చాలు. దానికి అవును అని కూడా అనక్కర్లేదు. దానిని వ్యతిరేకించకుండా ఉంటే చాలు, ఆయనే రక్షిస్తాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. అంత సులభంగా ఆయనకి దాసులం అయిపోవచ్చు. ఆయనకి దాసులం అయిపోవడానికి ఏమైనా శ్రమ పడాలా అంటే ఏమీ అక్కర్లేదు. ఆయనకి దాసులం అయిపోవడానికి ఏమైనా సాధనములు చేయాలా, ఏమైనా సాధించవలసినటువంటి పట్టుకోవలసినటువంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒన్రుం ఇల్లై, ఒక్కటి కూడా అవసరం లేదు. స్వాభావికంగా వచ్చేటటువంటి సంబంధాన్ని తెలుసుకొని ఆయనకి నేను దాసుణ్ణి, ఆయన నాకు స్వామి, నేను ఆయన సొత్తును, ఆయన రక్షించేటటువంటి వాడు, ఆయన చేత రక్షింపబడేటటువంటి వాడిని నేను అన్న జ్ఞానం కలిగి ఉండి దానికి తల ఒగ్గి ఉంటే చాలు అని చెప్తున్నారు. ఈ ఆత్మావక్కు నిలై నింద్ర స్వరూపం ఇదిరే. ఈ ఆత్మకి ఉండవలసినటువంటి స్వరూపం ఏమిటి, స్థిరంగా ఉండవలసినటువంటి స్వరూపం ఏమిటి అంటే ఇదే. ఆయనకి నేను దాసభూతుణ్ణి, ఆయనకి నేను దాసుణ్ణి అన్న విషయమే ఈ ఆత్మకి నిజమైనటువంటి స్థిరంగా ఉండవలసినటువంటి స్వరూపము అంటున్నారు. అవనై పతిం విశ్వస్య ఎన్రుం ఇవనై దాసోహం ఎన్రుమిరే నిర్దోష ప్రమాణంగల్ సొల్లుగిరదు. దోషము ఏమాత్రమూ లేనటువంటి ప్రమాణములన్నీ కూడా అంటే వేదము, ఆ వేదాన్ని ఉపబ్రహ్మణము చేసేటటువంటి ఇతిహాస పురాణాలన్నీ కూడా ఈ విషయాన్నే మనకి తెలియచేస్తున్నాయి. ఆయన పతిం విశ్వస్య, ఈ విశ్వానికి అంతటికీ కూడా ఉభయ విభూతులన్నిటికీ రెండిటికీ కూడా పతి శ్రీమన్నారాయణుడు. మనం ఎలాంటి వారము అంటే దాసోహం కోసలేంద్రస్య అని హనుమ రావణాసురుడు ముందు చెప్పినట్టుగా నేను రామచంద్రుడికి దాసుణ్ణి అని చెప్పుకోవడమే మన యొక్క స్వరూపము. ఆయన పతి, ఆయన ద్వారా భరించి ఆయన భర్త, ఆయన ద్వారా భరింపబడేటటువంటి వాళ్ళం అందరం, భార్య స్థానంలో ఉండేటటువంటి మనం, ఆయన యజమాని, ఆయనకి దాసులం మనము. ఈ విషయాన్నే మనకి దోషం ఏమాత్రమో లేనటువంటి ప్రమాణములన్నీ కూడా చెప్తున్నాయి అని చెప్తున్నారు. తమర్గళాయ్, తమర్ అంటే అడియార్, సేవకులము, ఆయనకి దాసులము అని చెప్తున్నారు. కీ సొన్నవై అడుంగ ఇవంతానే ఏరిట్టు కొన్నవైరే. ఎలా ఉంది అంటే నిజానికి ఈ స్వరూపం ఏమిటి, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే అడియార్, దాసులుగా ఉండటమే. అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అని చెప్పినట్టుగా
మనకి నమ్మాళ్వార్లు కూడా తిరువాయిముజిలో చెప్పినట్టుగా ఈ మనకి ఉండవలసినటువంటి స్వరూపం ఏమిటి అంటే తమర్ అడియార్, ఆ పరమాత్మకి దాసులుగా ఉండటమే నిజమైనటువంటి స్వరూపం. మరి ఇంతకు ముందన్నీ కూడా బోల్డన్ని విషయాలు చెప్పారు కదండి. ఈ లోకంలో సంసారంలో ఉండేటటువంటి వాడు ఆ సుఖాలన్నిటినీ కూడా అనుభవించడం కోసం ఇంత ప్రాకులాడుతున్నాడు, ఇంత శ్రమపడి ఆ సుఖాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాడు అని చెప్పారు కదా. అవన్నీ కూడా కీ సొన్నవై అడంగు ఇవన్ తానే ఏరిట్టు కొండవైరే. ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ దుఃఖ పరంపరలన్నీ కూడా ఇతను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నటువంటి, ఇతను ఆరోపించుకున్నటువంటివే అని చెప్తున్నారు. నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భగవంతుడికి దాసులు. భగవంతుడే తండ్రి, భగవంతుడే తల్లి, భగవంతుడే స్నేహితుడు, భగవంతుడే పుత్రులు, భగవంతుడే భార్య అని జీవించవలసి ఉన్నటువంటి వారు. కానీ అది విడిచిపెట్టి ఈ సంసారంలో నాకొక కుటుంబం ఉంది, నాకొక తండ్రి ఉన్నాడు, నాకొక తల్లి ఉంది, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, నా బంధువులు అని అవన్నీ కూడా ఆపాద బాంధవ్యాలు, అంటే మనం తెచ్చుకొని పెట్టుకున్నటువంటి బాంధవ్యాలే తప్ప నిజానికి మన స్వరూపం అది కాదు. మన స్వరూపం ఏమిటి అంటే తమర్ అడియార్, ఆ పరమాత్మకి దాసులుగా ఉండడమే మన స్వరూపము అంటున్నారు. అలా తమర్గళాయ, అలా దాసులుగా ఉండి పాడి ఆడి భగవంతుడి గురించి, ఆయన కళ్యాణ గుణముల గురించి పాడి ఆ ఆనందం మనసులో ఇమడక ఆయన చేష్టితములన్నీ కూడా లోకానికి తెలిసే విధంగా ఆడి అని చెప్తున్నారు. భగవదనుభవ జనిత ప్రీతిక్కు పోక్కు విడాగ పాడి அது தான் இறந்த விடத்தில் ఇరుక్క వట్టాద పడియాలే ఆడి. భగవంతుని యొక్క ఆ కళ్యాణ గుణములు, భగవంతుని యొక్క తిరుమేని సౌందర్యాన్ని మనసులో అనుభవిస్తూ భగవదనుభవ జనిత ప్రీతిక్కు, ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనుభవించి తద్వారా జనితమైనటువంటి ఆ సంతోషానికి, ఆ ప్రీతికి పోక్క విడాగా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక అది నోటి నుంచి బయటికి ప్రవహించేటట్టుగా పాడి ఆ మనసులో ఒక్కసారి మాధవ అని ఆ శ్రీమన్నారాయణుడు, ఆ లక్ష్మీదేవితోటి కూడి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కలగజేసేటటువంటి ఉపకారాలన్నిటినీ కూడా ఒక్కసారి మనం తలుచుకుంటే ఆ ఆనందం మనసులో ఇమడక బయటికి ఎలా అయినా అంతా ప్రవహించేస్తోంది. ఎక్కడ తూము ఖాళీగా ఉంటే ఆ తూములోంచి ఇంకా నీరు బయటికి ఎలా అయితే ఫోర్స్గా బయటికి ప్రవహిస్తుందో అలా మనసులో ఒక్కసారి ఆ భగవంతుడు చేసేటటువంటి ఉపకార స్మృతులన్నీ కూడా మనసులో తలుచుకుంటే, ఆ కళ్యాణ గుణములన్నీ కూడా ఒకసారి తలుచుకుంటే, ఆ సౌందర్య సౌకుమార్య లావణ్యాదులన్నీ కూడా మనసులో ఒకసారి తలుచుకుంటే తద్వారా కలిగినటువంటి ప్రీతి బయటికి ప్రవహించేటట్టుగా చక్కగా ఆయన వైభవాన్నంతటినీ కూడా పాడి అది తాన్ ఇరుంద విడత్తిలే ఇరుక్క వట్టాద పడియాలే అలా అనుభవిస్తూ ఉంటే, అలా ఏం చేస్తుంది ఆ భగవద్ అనుభవం అంటే అలా అనుభవించేటటువంటి వాణ్ణి ఉన్న చోట ఉండనీయకుండా చేస్తుంది. కాబట్టి నిజంగా భగవంతుని యొక్క ఆ కళ్యాణ గుణమును అనుభవించేటటువంటి వారు ఒక చోట నిల్చొని ఉండక ఆ అనుభవం వారిని ఒక చోట నిల్చొని ఉండలేక వారి చేత నృత్యాలు చేయిస్తుంది, ఆడేటట్టుగా చేయిస్తుంది అని చెప్తున్నారు. ఎలా అండి సాధ్యమా అంటే గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ఎన్రు మధువనత్తిల్ పుక్క మొదలిగల్ పడియాయ్ తిరియ కడవన్రియే ఇవన్. ఎలా ఉంటుంది అంటే మధువనంలో సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత హనుమ సీతాదేవి యొక్క జాడని తెలుసుకొని వచ్చిన తర్వాత సుగ్రీవుడికి మధువనం అనేటటువంటి వనం ఉంటే ఈ వానరములందరూ ఆ హనుమతో కూడినటువంటి ఆ వానర సైన్యం అంతా కూడా ఈ మధువనంలో ఆ మధువును తాగుతూ గాయంతి కేచిత్, కొంతమంది ఆ మధువనంలో పాడేటటువంటి వారు కొందరట. ప్రణమంతి కేచిత్, కొంతమంది దాసోహాలు ఆ మధువుని తాగి ఆ మత్తులో ప్రణమంతి కేచిత్, కొంతమంది అంజలి ఘటిస్తున్నారట. నృత్యంతి కేచిత్, కొంతమంది ఒళ్ళు తెలియకుండా ఆడుతున్నారట.
అలా ఉండాలి. మనం కూడా భగవంతుని గురించి పాడుతూ ఉంటే, ఆ అమృతాన్ని మనం సేవిస్తూ ఉంటే, భగవంతుని కళ్యాణ గుణములు అనేటటువంటి ఆ రసానుభవం చేస్తూ ఉంటే, మనకి తెలియకుండానే, మన ఒడలు తెలియకుండానే ఆ కళ్యాణ గుణానుసంధానం బయటికి ప్రవహించేలా ఆ వైభవాన్ని చక్కగా పాడుతూ ఉండాలి, అంజలి ఘటిస్తూ ఉండాలి. ఆ భగవంతుని గురించి పాడుతూ మనకి తెలియకుండా మనమే ఆ శరీరంతో నాట్యం చేస్తూ ఉండాలి, నృత్యాన్ని చేస్తూ ఉండేటట్టుగా మనం మారిపోతాము. ఆ భగవద్ అనుభవం మనని అలా చేసేస్తుంది. అలా తమర్గళాయ పాడి ఆడి అలా భగవంతుడికి దాసులమైపోయి ఆయన వైభవాన్ని అనుభవిస్తూ, ఆయన గురించి పాడుతూ, ఆయన వైభవాలు అందరికీ తెలిసేటట్టుగా మన చేత ఆటలు ఆడిస్తూ ఉంటే, నృత్యాలు చేయిస్తూ ఉంటే, అతను భగవంతుని యొక్క భక్తులు ఇలా ఉంటారు అంటున్నారు. ஒரு தேச விசேஷத்திலே சென்றாலும் ஹாவு என்று ప్రీతి ప్రకర్షత్తాలే పాడి ససంభ్రమ నృత్యం పన్నీరే తిరువదు. ఎలా ఉంటుంది ఆ భాగవతోత్తములందరూ కూడా కలిసి ఇలా పరమాత్మ గురించి గానం చేస్తూ ఉంటే, పరమాత్మని సేవిస్తూ ఉంటే, పరమాత్మ వైభవాన్ని తలుచుకొని పొంగిపోయి నృత్యాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఒరు దేశ విశేషత్తలే సెండ్రులాం, ఒక దేశానికి చేరి అక్కడ ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ ఈ లీలా విభూతిలోనే అలా ఉంటుంది. పరమపదం చేరిన తర్వాత ఆ పరమపదంలో ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సదా పశ్యంతి సూరయ అనే పరమాత్మని నిత్యము వారి కన్నులతోటి ఆ పరమాత్మని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ అనుభవం లోపల ఇమడక బయటకి నిత్యము వారు హావు 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 అనే ఆనందము ఎటు నుంచైనా బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిత్య సూర్యులు ముక్తులు అందరూ కూడా ఆ ఆనందాన్ని నిత్యము బయటికి వెళ్ళగక్కడానికి హావు 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 అని సామగానాన్ని గానం చేస్తూ ఉంటారు అక్కడ ఉండేటటువంటి పరమపద వాసులందరూ కూడా. అలా ప్రీతి ప్రకర్షత్తాలే, ఆ పరమపదంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఎలా అయితే వారు అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని వెళ్ళబుచ్చడం కోసం సామగానాన్ని గానం చేస్తూ ఉంటారో, అక్కడ పరమాత్మని చూసి, ఆ వైభవాన్ని చూసి ఆ ఆనందం పట్టలేక సంభ్రమ నృత్యాలు చేస్తూ ఉంటారో, అలా ఇక్కడ ఈ లోకంలో కూడా మనం భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన కళ్యాణ గుణములని సేవించి, ఆయనకి దాసులమైపోయి ఆయన కళ్యాణ గుణములను సేవించి, ఆయన దివ్య తిరుమేనిని సేవించి, పాడి ఆడి చక్కగా పాడి ఆయన గురించి పాడి ఆయన గురించి ఆడి మనం సులభంగా తరించవచ్చు కదా. అలా తరించకుండా ఇలా దేహ సంరక్షణ కోసం, ఆహారం కోసం ప్రాకులాడుతున్నారేమిటర్రా అని ఆళ్వార్లు ఈ పాసనంలో మనకి తెలియజేస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.